లాస్ట్ 1 ఇయర్‌గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అని నేను లెర్నింగ్ తీసుకున్నాను. కొన్ని యాప్స్ ద్వారా కొంతమంది ఎక్స్పర్ట్స్ దగ్గర నేను లెర్నింగ్ తీసుకున్నాను. ఈ లెర్నింగ్ తీసుకొని ఎలా కొనాలి, టెక్నో ఫండమెంటల్స్ నేర్చుకున్నాను. టెక్నికల్స్గా, ఫండమెంటల్గా, ప్రైస్ యాక్షన్లోని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల నా క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాను. ఫస్ట్ ఇక్కడ వారెన్ బఫెట్ చెప్పడం ఏంటంటే వాల్యూ ఇన్వెస్టింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోనే మనం వెల్త్ క్రియేట్ చేయగలము. వాల్యూ ఇన్వెస్టింగ్లోనే మనకి లాంగ్ టర్మ్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవన్నీ యాడ్ అవుతాయి. సో వారెన్ బఫెట్ ఏం చెప్పారు, ఒక స్టాక్ని మీరు ఒక 10 years, 20 years, 30 years హోల్డ్ చేయలేని పక్షంలో మీరు 10 minutesలోనే దాన్ని ఎగ్జిట్ అవ్వాలని చెప్పేసి ఆయన స్ట్రాటజీ. సో కొన్ని బోల్డ్ అనే స్ట్రాటజీస్ నేను నేర్చుకొని ఆప్షన్స్కి దూరంగా ఉండి, ఆప్షన్స్ అన్నది రెగ్యులర్ ప్రోడక్ట్ కాదు. మనకి ఆప్షన్స్ ఏంటి అంటే ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. ఆప్షన్స్ సపోజ్ ₹1,00,00,000 మీ దగ్గర పోర్ట్ఫోలియో ఉంది, మార్కెట్ పడుతుంది అనే మీకు కాన్ఫిడెన్స్ ఉంది, పడుతుంది అని అనుకుంటున్నాం బాగా పెరిగి ప్రైస్ యాక్షన్లోని. సో మీరు ఆప్షన్స్ని ఒక 1000 క్వాంటిటీ లేదా 500 క్వాంటిటీ పుట్స్ బై చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ కోసం. ఒకవేళ మార్కెట్ పెరిగింది అంటే ₹1,00,00,000 మీద 5% పెరిగితే 5 lakhs ఎప్రిషియేషన్ అయ్యిద్ది. ఇన్ కేస్ మార్కెట్ పడింది, మీరు కొన్న ఈ 1000 క్వాంటిటీ, ఎగ్జాంపుల్ ₹100 ఈచ్ వాల్యూ. సో 1000 into 100, 1 lakh రూపీస్ని మీరు పుట్స్ బై చేశారు. మార్కెట్ ఒక 200 points డౌన్ అయింది. ఈ ₹100 కాస్త 200 or 300 అయింది. హియర్ యూ లెర్న్ 1 lakh to 2 lakhs. ఇది వెరీ రేర్గా, అకేషనల్గా చేసే ప్రోడక్ట్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాగే చేయాలి అని నేను చెప్పట్లేదు. ఇట్స్ నాట్ రూల్. అయితే లాట్ ఆఫ్ మార్జిన్ ట్రేడింగ్, లాట్ ఆఫ్ మార్జిన్స్ వాడడం వల్ల నేను లాస్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియో ప్రీవియస్ వీడియోకి ఇంటర్లింక్డ్, ఓకే, ఇంటర్ కనెక్టెడ్. సో ప్రీవియస్ వీడియో చూస్తేనే ఈ వీడియో కంటిన్యూటీలో మీకు అర్థమయ్యిద్ది. సో తర్వాత లాసెస్ ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను ప్రొఫెషన్ని కంప్లీట్గా రియల్ ఎస్టేట్లో ఉండడం, అప్పుడప్పుడు ట్రేడ్ చేయడం, అవన్నీ ఆ ప్రక్రియ, దట్ చాప్టర్ ఈజ్ ఓవర్. టుడే ఫ్రమ్ లాస్ట్ 1 year నుంచి నేను లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, టాప్ కంపెనీస్, మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్, పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకునే కంపెనీస్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లోనే నేను ఎంతో నేర్చుకుంటున్నాను. సో నేను ఏదైతే నేర్చుకుంటున్నానో నా ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, ఈ వీడియోస్ చూస్తున్నారు, వీళ్ళకి కూడా, మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యిద్ది అని నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాను. మరిన్ని రాబోయే రోజుల్లో వీడియోస్ చేసి, ఓకే, నేను ఫస్ట్గా మీకు వీడియోలు చేయాలంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి అంటే నేను నా సమయాన్ని దీని మీద ఇన్వెస్ట్ చేయాలి. నేను నేర్చుకొని నేను అప్లై చేసి ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత నేను ఏదైతే ఎంజాయ్ చేస్తున్నానో ఆ యొక్క ప్రాఫిట్స్ని లేదా ఆ స్ట్రాటజీని, సో సేమ్ స్ట్రాటజీని నేను మీకు వీడియోస్ ద్వారా చెప్పాలి అనేసి నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. నా లాంగ్ గోల్ ఏంటి అంటే వెల్త్ క్రియేట్ చేయాలి. సో నేను ఏదైతే వెల్త్ క్రియేట్ చేస్తానో, సో అదే మీకు నేను
షేర్ చేస్తాను. సో నా ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అయ్యిద్ది అనేసి నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. అలాగే ఈ ఫీల్డ్లోని, స్టాక్ మార్కెట్ ఫీల్డ్లోని నాలెడ్జ్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా, ఓపిక లేకుండా, పేషెన్సీ లేకుండా, డబ్బులు లేకుండా, లేదా ఎక్కువ లెవరేజ్ వాడుకున్నట్లయితే రిస్క్. ఈ ఈ ఫీల్డ్లోని ఈ స్టాక్ మార్కెట్ అన్నది ఓ అద్భుతమైన ప్లేస్, అద్భుతమైన గ్రౌండ్ ఇది. సో మనకి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అత్యద్భుతమైన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. స్టాక్ మార్కెట్ అన్నది ఒక ఆట కాదు, గేమ్ కాదు, లేదా జూదం కాదు, ప్యాకెట్ కాదు, ఇది కాదు. స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ సైన్స్. స్టాక్ ట్రేడింగ్ ఈజ్ మ్యాథ్స్ సైన్స్ కాంబినేషన్ అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్, స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ సట్టర్, इट्स अ साइंस. సో ये స్టాక్ మార్కెట్ సత్తా नहीं है, ये సైన్స్ है. ఒక రీసెంట్గా ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాను, ఒక కంపెనీ వాళ్ళ టైటిల్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ సత్తా नहीं है, ये సైన్స్ है. అలాగే ఇంకొక వీడియో అడ్వర్టైజ్మెంట్ చూశాను, బై రైట్ సిట్ టైట్. కొనేటప్పుడే మనం అన్నీ చెక్ చేసుకొని, రిటర్న్ ఆన్ ఈక్విటీ, పిఈ రేషియో, ప్రాఫిట్స్ లాస్ట్ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో కంపెనీ ప్రాఫిట్స్, వాళ్ళ బిజినెస్ ఎలా గ్రో అవుతుంది, స్టాక్ ఎలా గ్రో అయింది, సో క్యాపిటలైజేషన్, డెట్ ఫ్రీ కంపెనీస్, ఇండస్ట్రీ, ఆ పర్టికులర్ ఇండస్ట్రీ గ్రో అవుతుందా లేదా. సో కొన్ని కంపెనీస్ మోనోపోలీ కంపెనీస్ ఉన్నాయి. అట్లాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే అద్భుతాలు మనం చూడవచ్చు. గ్రేట్ వెల్త్ క్రియేట్ చేయడము, పవర్ ఆఫ్ కాంపౌండింగ్లోని మంచి క్వాలిటీ మనీని మనం, అంటే వైట్ మనీని మనం చూడాలి అని అనుకున్నట్లయితే బై రైట్ సిట్ టైట్ ఫర్ లాంగ్ టర్మ్. ఒకవేళ ఇంట్రాడే చేసేటప్పుడు ఆపర్చునిటీ తీసుకొని చేయాలి. ఆప్షన్స్ ట్రేడ్ చేయాలన్నా కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్స్ హెడ్జింగ్ చేయాలన్నా, హెడ్జింగ్లో అద్భుతాలు చూడవచ్చు. జిమ్ సైమన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 86 ఇయర్స్ పర్సను, రీసెంట్గా ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఆయన లాస్ట్ 30 ఇయర్స్గా 60% సిఏజిఆర్ డ్రా చేస్తున్నారు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఆయన రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. దీంట్లో మీరు moneycontrol.comలో కూడా చూడవచ్చు. ఏ రోజు అంటే ఇది 13th మే 2024. సో ఒక అద్భుతమైన మార్కెట్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడరు. ఆయన మరొక 10 ఇయర్స్ కనుక బ్రతికున్నట్లయితే, ఆ ఫార్ములా ప్రకారంగా అయితే వారెన్ బఫెట్ గారిని కూడా బీట్అవుట్ చేసే పరిస్థితి. ఈ విషయం వారెన్ బఫెట్ గారు కూడా ఒప్పుకున్నారు. సో ఈజ్ గ్రేట్ మ్యాన్ అని చెప్పేసి. సో వాళ్ళు కూడా ఆశ్చర్యంగా ఆయన పోర్ట్ఫోలియోని, ఆయన చేసే ROI 60% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అన్నది అది ఆయనకే సాధ్యమైంది. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎలా చేయగలిగారు 60% అంటే, ఆయన సరౌండింగ్ టీము మ్యాథమెటిషియన్స్ను, సైంటిస్టులను పెట్టుకున్నారు. సో అంటే ఈ వర్క్ ఏ లాట్ ఆన్ మ్యాథ్స్, టెక్నికల్గా, ఫండమెంటల్గా. సో ఇంకా నేను బాగా నేర్చుకొని మీకు మరిన్ని వివరాలు, ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఎ లాట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.